హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఇప్పుడు సింపుల్గా మసాలా ఏమీ ఎక్కువ వేయకుండా వెజ్ బిర్యానీ చేస్తున్నాను. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కామెంట్ ఆల్సో. ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా బాగా చేయడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే చిన్నవి ఒక 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఒక 4 బంగాళదుంపలు, క్యారెట్స్, పచ్చిమిరపకాయలు. మీరు ఎన్ని తింటే అన్ని క్వాంటిటీగా వేసుకోండి. నాకైతే ఎన్ని సరిపోతాయో అన్ని నేను వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అన్నీ కూడా. ఇప్పుడైతే నేను 1/2 kg అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. 1/2 kg కుక్కర్ పెట్టుకొని దానికి సరిపోయేంత ఆయిల్ వేసుకొని తర్వాత మసాలాలు ఏమేమో చూద్దాం. నేనైతే ఎక్కువగా మసాలాలు ఏమి యూజ్ చేయను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు వేసుకునే మసాలాలు 4 లవంగీలు, 2 అనాస పువ్వులు, 4 యాలకులు, కొంచెం జీలకర్ర, చిన్న చెక్క ఫ్రెండ్స్. ఇంకా అందులో ఆకు కూడా వేసారు కదా ఫ్రెండ్స్. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా మసాలా బాగా వేగిపోయాక వేసుకున్నాను. ఇందాక మీకు చూపించినట్లు కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఆనియన్స్ అవి బాగా ఫ్రై అయ్యాయి, అంటే బాగా 50% అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ 5 minutes ఆగి బంగాళదుంపలు, క్యారెట్స్, మసాలాలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 15 minutes అలా మూత పెట్టి ఉంచితే అవి కొంచెం బాగా ఫ్రై అవుతాయి. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఎలాంటి వీడియోస్ పెట్టాలో అలాంటివన్నీ నేను చేసి పెడతాను. మంచి మంచి వీడియోస్ మీరు మా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఆల్సో చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఏ వంటలైనా మీరు చూసినట్లయితే మసాలా అయితే నేను ఎక్కువగా యూజ్ చేయను ఫ్రెండ్స్. అది కూడా ఇంట్లోనే వేస్తాను. బయట కొనే చికెన్ మసాలాలు అవేమి నేను అస్సలు యూజ్ చేయను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ బిర్యానీలో. నేను అది కూడా ఇంట్లోనే చేస్తాను ఎప్పుడు. కాకపోతే ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఇంట్లో లేవని ప్యాకెట్ కొనేసి వేస్తాను. ఇవన్నీ అన్నీ వేస్తాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 15 minutes అలా ఉంచుకుందాం. నేనైతే వంటలన్నీ కూడా మా అమ్మ కూడా నేర్చుకున్నాను ఫ్రెండ్స్. అన్నీ మగ్గాలంటే సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసి ఉంచేస్తే 15 minutesలో అన్నీ మగ్గిపోతాయి ఫ్రెండ్స్. అన్నీ అయిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో నేను చెప్తాను. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్, ఫ్రై అయ్యాయో లేవో. చూసారు కదా, ఆ విధంగా అయితే ఫ్రై అవ్వాలి. ఇంకా కూడా అవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక్కసారి కలుపుకొని ఇంకొక 5 minutes మూత పెట్టి ఉంచుకుందాం. ఇప్పుడైతే అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే రైస్ వేసుకోవాలి. నేను చెప్పాను కదా 1/2 kg రైస్ తీసుకున్నానని. 1 లోటా రైస్ ఇంకా చిన్న గ్లాస్తో తీసుకున్నాను. ఇప్పుడు రైస్ అయితే వేసుకోవాలి. అవును ఫ్రెండ్స్, ఎవరైనా సరే బిర్యానీకి 1 గ్లాస్ రైస్ చేస్తే 2 glasses వాటర్ ఇంకా కొంచెం అయితే వేయాలి. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా సమానంగా అయితే వేయాలి. కొంచెం ఎక్కువగానే 1 లోటా రైస్ చేస్తే, సపోజ్ 1 లోటా రైస్ చేస్తే 2.5 లోటస్ వాటర్ అయితే వేసుకుంటాను. ఇప్పుడైతే రైస్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. నేనైతే నాకు వంటలన్నీ మా అమ్మ కూడా నేర్చుకున్నాను. ఆల్మోస్ట్ అన్నీ కూడా నాకు వచ్చు వంటలు. మా ఆయన గారు అడగాలి కానీ నేను వెంటనే వండేస్తాను ఫ్రెండ్స్. ఏం కావాలంటే అది. ఎందుకంటే అతను ఎక్కువ డ్యూటీలో ఉంటారు కదా, బయట ఫుడ్డే కదా. ఇంట్లో ఉండేటప్పుడైనా బాగా వండేసి పెట్టాలని నేను అలా చేస్తాను. ఇంతకైతే సాల్ట్ కొంచెమే వేసుకున్నాను. ఇప్పుడైతే సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకున్నాను. బాగా కలుపుకొని వాటర్ వేసి మూత పెట్టి ఉంచేయడమే. ఇప్పుడైతే సరిపోయేంత వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 1 లోటా రైస్ చేశాను కాబట్టి 2 లోటాలు వాటర్, ఇంకా గ్లాసులు వేసాను కాబట్టి సగం. ఇప్పుడైతే నేను 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఎవరైనా బిర్యానీ చేస్తే సమానంగా వాటర్ వేసుకోవాలి. గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బాగా కలిపి ఉప్పు అయితే సాల్ట్ అయితే ఇప్పుడు చూసుకోండి, చాలా పోతే వేసుకోండి.
బాగా కలిపి మూత పెట్టి ఉంచుతాను ఫ్రెండ్స్. ఇందులో ఇంకా చాలా వేసుకోవచ్చు మసాలాస్. నేనైతే అసలు ఏమీ వేయను. బీన్స్ అన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఏమీ వేయను అసలు. నాకు మా ఇంట్లో ఎవరు కూడా మసాలా ఎక్కువ తింటారు, కాకపోతే కారం ఎక్కువ తింటారు. అందుకే ప్లెయిన్గా వెజ్ బిర్యానీ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత తీసి ఒకసారి కలుపుకొని విజిల్స్ అయితే పెట్టేసాను ఫ్రెండ్స్. నేనైతే 2 విజిల్స్ పెడతాను బిర్యానీకి. నెక్స్ట్ అయితే ములంకాడ జీడిపప్పు మసాలా కర్రీ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎంతో రుచికరమైన వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కుక్కర్ మూత తీసి ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి. అడుగు నుంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే వెజిటేబుల్స్ అవన్నీ ఉంటాయి కదా అందుకు ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ వాళ్ళు అయితే బాగా తిన్నారు, వాళ్ళకైతే బాగా నచ్చిందట ఫ్రెండ్స్. పిల్లలు, మా అత్తయ్య, మామయ్య అందరికీ కూడా నచ్చిందట ఫ్రెండ్స్ మసాలా లేకుండా. నైట్ టైం కదా ఫ్రెండ్స్, ఇంక ఇది సమ్మర్ కాబట్టి ఎక్కువ మసాలాలు అవి తినలేము ఫ్రెండ్స్. మసాలాలు అవి తగ్గించుకొని తింటేనే మంచిది కదా. సమ్మర్ చాలా ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయిన వెజ్ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై